మీరు కోర్టులో నిలబడ్డ ఒక మంత్రి ఫోటో చూస్తున్నారు. ఇతని పేరు టాంగ్ రెన్జియన్. టాంగ్ రెన్జియన్ 2024 సంవత్సరం వరకు చైనా గ్రామీణాభివృద్ధి మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. టాంగ్ రెన్జియన్ ప్రపంచంలోని చైనా నుంచి ప్రపంచంలోని అన్ని దేశాల్లో పర్యటించాడు. టాంగ్ రెన్జియన్ ఆఖరికి అప్పుడు ట్రంప్ ఉన్నప్పుడు ట్రంప్తో మాట్లాడాడు. జిన్పింగ్ సర్కార్లో చాలా కీలకమైన పొజిషన్లో పనిచేశాడు. కానీ ఇతను పనిచేస్తూ ఖాళీగా లేడు. పచ్చి అవినీతి పరుడు, మోసగాడు. 268 మిలియన్ యువాన్లను 268 మిలియన్ల యువాన్లను అక్రమంగా దోచుకున్నాడు. ఆస్తులు కూడబెట్టాడు. గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేశాడు. మొత్తం అమెరికన్ డాలర్స్లో చూస్తే $37.6 మిలియన్ అవినీతికి పాల్పడ్డాడు టాంగ్ రెన్జియన్. మరి ఈ అవినీతి పరుణ్ణి చైనా ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? ఈ అవినీతి పరుణ్ణి చైనా ప్రభుత్వం ఇప్పుడు ఉరి తీయబోతోంది. ఇతనికి మరణ దండన వేసింది. ప్రపంచంలో అత్యంత నీచమైన పని, హత్య కంటే ప్రమాదకరమైన పని ఏంటో తెలుసా? అవినీతి. ఒక రాజకీయ నాయకుడు అవినీతికి పాల్పడితే ఆ దేశం అభివృద్ధికి అది ఆటంకంగా మారుతుంది. ఒక అధికారి అవినీతికి పాల్పడితే అతను పనిచేస్తున్న శాఖ కానీ విభాగం కానీ డిపార్ట్మెంటు సర్వనాశనం అవుతుంది. దానివల్ల ప్రజలకు అందాల్సిన ప్రయోజనం దెబ్బతింటుంది. అందుకే చైనాలో అవినీతిని అత్యంత భయంకరమైన నేరంగా చూస్తుంది చైనా ప్రభుత్వం. చైనా చట్టాలు చెప్తున్నాయి అవినీతికి పాల్పడేవాడు హంతకుడి కంటే ప్రమాదకారి అని. ఆ చట్టం ప్రకారమే చాంగ్ చున్ కోర్ట్ ఈ వ్యవసాయ మంత్రిని, ఈ గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి, ఇతను జిన్పింగ్ సర్కార్లో భాగం టాంగ్ రెన్జియన్ను ఉరి తీస్తున్నట్టుగా ప్రకటించింది. ఉరి శిక్ష వేసింది. మరొక 2 సంవత్సరాల్లో ఇతన్ని ఉరి తీయబోతున్నారు. ఈ ఉరికి ఎటువంటి మనలాగా రాష్ట్రపతి అంగీకరించాలి మన దేశంలో మాదిరిగా దేశ రాజ్యాంగాన్ని అవమానించలేను. కానీ మన దేశంలో ఒకరిని ఉరి తీయాలంటే కూడా, మన భారతదేశంలో ఒకరిని ఉరి తీయాలంటే కూడా ముంబైలోకి అక్రమంగా చొరబడి తాజ్ హోటల్లో తుపాకులు పేల్చి 100 మంది ప్రాణాన్ని బలి తీసుకున్న కసబుని ఉరి తీయడానికి కూడా మన భారతదేశంలో భారత ప్రభుత్వానికి, మన భారతీయ చట్టాలకి 7 సంవత్సరాల సమయం పట్టింది. కానీ ఈ చైనాలో మాత్రం టాంగ్ రెన్జియన్కి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అతనికి భూమి మీద బతికే అవకాశం ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. 2 సంవత్సరాల